ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా రజనీ గారు అయితే ఉన్నారు. చెప్పండి రజనీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న ఈ మధ్యకాలంలో మా ఛానల్లో ఒక వీడియో అయితే వేయడం జరిగింది. మీరు కర్రసాము చేస్తున్నది, అసలు కర్రసాము ఎందుకు నేర్చుకుంటున్నట్టు, దాని ఆవశ్యకతని మీరు ఎందుకు గుర్తించినట్టు అంటే ఏం చెప్తారు సార్? ముఖ్యంగా కర్రసాము ఆవశ్యకత కాదు సార్, ఏదైతే చెట్టు కర్ర మనతో ఎలా కలిసి ఉంటుంది అనేది. అంటే మనము చిన్నప్పుడు పడుకునేటప్పుడు ఒక ఉయ్యాలుగా మారుతుంది, తర్వాత మనం తప్పు చేస్తే స్కూల్లో మాస్టర్తో చేతిలో బెత్తంగా మారుతుంది, ఇంకొంచెం మితిమీరి తప్పు చేస్తే పోలీసుడి చేతిలో లాఠీగా మారుతుంది, మనం ప్రశాంతంగా పడుకున్నప్పుడు మంచంగా మారుతుంది, మనం చనిపోయేటప్పుడు పాడెగా మారుతుంది. ఏదైతే కర్ర అప్పుడు పాడేగా మారి అరే నీతో నేను కలిసి ఇప్పటి వరకు వచ్చాను, ఇప్పుడు నువ్వు ఒకడివి నేను ఒకటి వెళ్ళిపోతే బాగోదంటూ కట్టెగా కాలి అతనితో పాటు కలిసి వెళ్ళిపోతుందండి. అంటే ఒక కర్ర ఆవశ్యకత అది. గతంలో సినిమాల్లో ఏ ఛాన్స్ కావాలన్నా ముందు కర్రసాం నేర్చుకుని ఉండాల్సిందేనండి. కర్రసాం అంటే ప్రాణరక్షణకి. అప్పుడప్పుడు ఆయుధం దొరకపోయినా అక్కడ ఉండేటటువంటి ఏ ఆయుధాన్నైనా కర్రతో అతి సునాయాసంగా తనను తాను ప్రాణరక్షించుకోవచ్చు. అందులోనూ నాకు ఉండేటటువంటి రంగగారి పిచ్చి మీ అందరికీ తెలిసిందే కాబట్టి వంగవీటి రంగా గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి చాలా ఇష్టమైన విద్య అని చెప్పారు. ఆయనకి ఇష్టమైన విద్య అని చదువుకున్నాను, ఆయనకి ఇష్టమైన విద్య అని కర్రసాం నేర్చుకున్నాను. ఆయనకి ఇష్టమైనది దళితుల పక్షాన సమభావంతో చూడాలి, వాళ్ళకి అన్ని రకాలుగా మనం సహాయ సహకారాలు అందించాలి, అన్ని కులాలని ఒక తాటి మీద కలపగలగాలి, నాయకత్వ లక్షణాలు పొందుపరుచుకొని ఉండాలి, మహిళలకి మా జనసేన వీర మహిళలకి తేడా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ఏదో స్పెషాలిటీ కదా, సో ఖచ్చితంగా కర్రసాం అనేది ఏదో ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నానండి. ఓకే, తాజాగా ఇప్పుడు రాజధాని ఫైల్స్ ఏదైతే సినిమా వచ్చిందో ఆ సినిమాకి కొన్ని ఆంక్షలు విధిస్తూ హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చి సినిమాని అయితే నిలుపుదల చేసిన ప్రయత్నం జరుగుతుంది. ఇంకో పక్క యాత్ర 2 ఏమో సక్సెస్ఫుల్గా సినిమా హాళ్ళల్లో విజయవంతంగా రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ వ్యత్యాసాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత డిఫరెన్స్ ఇన్ని కనపరుస్తుందంటే మీరేం చెప్తారు సార్? ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా యాత్ర 2 ఏ సినిమా హాల్ థియేటర్లో హౌస్ఫుల్ లేదు. సినిమా అంటే బయటికి వదిలేడు సార్, ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి యాత్ర అదే అంతిమ యాత్ర కాబట్టి వదులుకున్నాడు. సో దాంట్లో థియేటర్లు అంతా ఖాళీ అయిపోయి మనిషికి 5 టికెట్లు, ఆ 5 ఇంకొక 5 టికెట్లు అంటూ చిరంజీవి గారి కాన్సెప్ట్తో వెళ్తుంది. నిజంగా యాత్ర 2లో భారతి గారు చేతిలో చెయ్యేస్తే అయిపోయిందా, లేకపోతే ఎక్కడో ఆదిమూల సురేష్ గారిని చూపించారు. ఇవన్నీ కూడా యథార్థమని ఎంతవరకు అంటే ఇంకొకసారి మన అమరావతి ఫైల్స్, రాజధాని ఫైల్స్ సినిమా కనుక బయటికి రిలీజ్ అయితే అర్థమై ఉండేది. సింహం ధైర్యవంతుడైనటువంటి సింహం ఎందుకు భయపడిందమ్మా, సినిమా రిలీజ్ కాకుండా ఎందుకు ఆపింది, సినిమా ఎఫెక్ట్ ప్రజల మీద పడుతుందని భావిస్తుందా అంటే తొక్కలో సినిమా ఎఫెక్ట్ పెట్టుకొని జనాలు ఓట్లేసేంత పిచ్చగాళ్ళలాగా ఉన్నారా? నువ్వు కోడికత్తి సీన్ ఘటన జరిగిన పిచ్చబట్టి మేము ఓట్లేసాం కదా, మళ్ళీ సినిమాలో లక్ష్మీ ఎన్టీఆర్ అప్పట్లో తీసావు కదా లక్ష్మి గారి పాత్ర, వీరగంధం లక్ష్మీ పార్వతి గురించి ఎవడికి తెలీదు, బిడ్డను కనిద్దాం అనుకుంది పాపం, జస్ట్ మిస్. సో ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు సినిమా ఎఫెక్ట్ ఉంటుంది కదా అని సినిమా ఆపేస్తే ఓట్లు వేసేవాళ్ళు వేయకుండా ఎవరికి తెలియదు ఇంతుల సంగతి అన్నట్టుగా ఇంటిగుట్టు ఈశ్వరుడికి ఎరుక. అట్లే అమరావతిలో జరిగింది, పరదాలు కట్టుకొని ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి దాడులు, పోలీసుల దాష్టికం, అమరావతి పాకిస్తాన్ బోర్డర్ని మరిపించింది. 33,000 ఎకరాల భూములు ఇచ్చినప్పుడు నోట్లో గడ్డి పెట్టుకున్నావా? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు కదా, అసలు ఎందుకు అంత భూమి కలెక్ట్ చేస్తున్నావు అన్నావా? నగర నడిబొడ్డులో, ఇది రాష్ట్ర నడిబొడ్డులో రాజధాని ఉండాలి, 33,000 ఎకరాలు ఏం సరిపోతాయి, నేనైతే ఇంకా గొప్పగా ఇంకా కొత్తగా కడతానన్నావు. అవన్నీ అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట్లాడిన మాటలు, అవి రివైండ్ చేస్తుంటే నీకు అసలు అది చెప్పుతో కొట్టినట్టుగా లేదు సమాధానం. సిగ్గుండద్దు, మాట తప్పను మడం తిప్పను నువ్వు అన్న మాటే కదా. ఈరోజు పోనీ ఇది కడుతూ వైజాగ్ని కూడా కట్టు, దీన్ని పక్కన పడేసి నువ్వు వైజాగ్ కడతావా? పోనీ వైజాగ్లో ఏం కట్టి చచ్చావు? 450 కోట్లు పెట్టి రిషికొండలో వెళ్ళా కట్టుకున్నావా? 500 కోట్లు పెట్టి ఊరంతా సిద్ధం అని బొంద సిద్ధం, జనాలు ఓట్లు గుద్దమని చెప్తున్నా, ఇంకా నువ్వు సిద్ధం అని చెప్తున్నావు దేనికో మరి. సిద్ధంకా సిబిఐ జైలుకి అంటున్న సెంట్రల్ నీ జట్టు కట్టిఫ్ అంటూ ఈరోజు టీడీపీ జనసేన కూటమికి వెళ్ళిపోయిన సెంట్రల్. ఇంకా కూడా వై నాట్ 175 అంటే ఎందుకు అలా? ఎవరు నమ్ముతారు? ఈరోజు స్కూల్ టీచర్లు అడ్డం తిరిగినారు, అంగన్వాడీ వాళ్ళు అడ్డం తిరిగినారు, దళితుల మీద దాడులు జరుగుతున్న పరిస్థితి చూసాం. ఇవాళ రిలీజ్ అయినటువంటి విధ్వంసం బుక్ సూర్యుడు చంద్రుడు మళ్ళీ ఒకే చాట. గతంలో అమరావతిలో కనపడ్డారు కదా సూర్యుడు చంద్రుడు ఒకేసారి బ్లాక్ బస్టర్. ఏదైతే ప్రశాంతమైన చంద్రబాబు గారు, మండే సూర్యుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే స్టేజ్ మీద కనపడితే అమరావతి సాక్షిగా మీకు పట్టిన భోగిపేడ వీడిపోతుంది, వచ్చే సంక్రాంతి ప్రశాంతంగా చేసుకోండి అమ్మా,
అంటూ మాట ఇచ్చినటువంటి కళ్యాణ్ గారు. ఇప్పటం సాక్షిగా ఓటు చీలనే అన్నాను. అది ఎందుకో తెలుసా? అమరావతి సాక్షిగా మీ ఒంటి మీద పడ్డ దెబ్బలు, ఆడబిడ్డల కన్నీటి పర్యంతమై నా పార్టీ ఆఫీస్కి వచ్చినటువంటి బాధ, వీటి అన్నిటి పర్యవసానం అమ్మో ఇతన్ని ఎదుర్కోవడం కష్టం. అందరూ ఒక్క తాటి మీద వెళ్ళాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఓటును చీలనేవను, మీ రాజధాని మీకు ఇవ్వడంలో నా పాత్ర కీలకమమ్మ, నమ్మండి తల్లి అంటూ అమరావతి రైతులకు ఇచ్చినటువంటి మాట, ఆ రోజు ఆ మాట కట్టుబడి నేను ఇప్పటం సాక్షిగా ఓటును చేయలేమన్నాను. ఈరోజు కూడా ఇటువంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే అందరూ ఒక తాటి మీద రావాల్సిందే. వీడు విధ్వంసకారకుడు. ఏదైతే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఆడబిడ్డ జాకెట్లో దాచుకున్న నామినేషన్ పత్రాన్ని కూడా లాగి చించి కూలదోసి ఇళ్ళు కూలబెట్టి మనుషుల్ని చంపేసినటువంటి విధ్వంసాన్ని ఆపాలంటే తప్పని పరిస్థితి. ప్రతిపక్షాలన్నీ ఒక తాటి మీద వెళ్ళాలా. సెంట్రల్ సపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి ఇక అన్నా వారు వన్ సైడే అన్న, ఇక దిగింది బుల్లెట్. జగన్ అంటే గన్ గన్ గన్, నువ్వు నిజంగానే గన్ అన్న, కానీ మా వాడు బుల్లెట్ అన్న. 6 అడుగుల బుల్లెట్ తెలుసు కదా నీకు. 6 అడుగుల బుల్లెట్ నడుచుకుంటూ వస్తే ఎట్లా ఉంటుందని నీ క్యాన్వాయ్కి ఎదురుగా వస్తాడు చూడు మా అన్న. నువ్వు ఆపు నీ ప్రోటోకాల్ని, నువ్వు ఆపు నీ సెక్యూరిటీని. అదేంటి ఇబ్రహీంపట్నంలో ఒకసారి నువ్వు ఆపినావు, నీకు గుర్తుందో లేదు, జగ్గైపేటలో అనుకుంటా బహుశా. ఆపేసి నువ్వు ఆన్ రోడ్డు కూడా రాకూడదు, నువ్వు ఎవడరా నువ్వు ఎవడన్నా చూపించుకోండి రా బాబు. అరే నీకంటే సిబిఐ కేసులు ఉన్నాయి, నేనేమన్నా పాస్పోర్ట్ తీసుకొని రావాలా పక్క రాష్ట్రానికి, నేను నా మీటింగ్ల కోసం వస్తున్నాను రా, నా వారాహి వెహికల్ కోసం అంటే అడ్డదిడ్డంగా ఆపేశాడు. దాని పర్యవసానం నీకైతే ఒక 10 వెహికల్స్ వస్తాయన్న, ఒక 20 ఒక 50 నాకైతే తెలియదు. మా అన్న కోసం జగ్గైపేట నుంచి క్యాన్వాయ్ వెహికల్తో మంగళగిరి ఆఫీస్ వరకు ఆయన వెనకాలే వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిన క్యాన్వాయ్ సౌండ్ రీసౌండ్ వచ్చిందిగా. తాడేపల్లి ప్యాలెస్ నుంచే కదా వెళ్ళింది వెహికల్స్, మోగింది కన్నా మోత. తాడేపల్లి ప్యాలెస్లో రీసౌండ్కి ఎవరి మీద కేసేసావా? తాట తీస్తారు. కనీసం ఒక పోలీసు వాడు అన్న చేయి పట్టుకొని లాగి లోపల ఏంట్రా జీబులో అన్నావా? అసలు ఎంత దారుణం అంటే సార్, పోలీసు వాడు ఒక్కడు కూడా కనీసం చేయి పట్టుకొని సార్ లేకండి సార్ ప్లీజ్ సార్, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది సార్, పబ్లిక్ అయిపోయింది సార్, ట్రాఫిక్ అయిపోయింది సార్, ఏమీ లేదండి. దూరం నుంచి నుంచున్నారు, కనుచూపు మేరలో దూరం, చేతులు కూడా తగలలేదండి. అంటే ఒక్కవేళ ఆయనకి తగిలినా అక్కడ ఉంది 300 మంది ఏమో, లేకపోతే 3000 మంది ఏమో, మా వాళ్ళు 60,000 వస్తారు సార్. ఒక్క బొయ్క కూడా మిగిలితే ఉట్టు సార్ అన్నాన్ని తాగితే. సో ఖచ్చితంగా వీళ్ళకి ఇవన్నీ తెలిసే కదిలించలేకపోతున్న పరిస్థితి వచ్చింది. సో ఇంకా సెంట్రల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు మా అన్న వెనకాల మోడీ గారు ఉన్నారు, అందుకే మా అన్నని కాపాడుతున్నారేమో అనుకుంటున్నా. కానీ మోడీ గారు వెనకాలే పవన్ జీ ఉన్నారని చెప్పారు. అప్పుడే పాపం 1-2 వన్ సైడే వచ్చేసిందండి. సో ఇక నుంచి తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు 1, 2, 3 ఎక్కువగా పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక మళ్ళీ కూడా విధ్వంసం సభ సాక్షిగా మళ్ళీ సూర్యచంద్రులు కలిశారండి. ఏ రకంగా ఆపాలా, ఏం చేయాలా అర్థం కాక ఆఖరికి మన ఎవరు మాట్లాడిందో వైవి సుబ్బారెడ్డి గారు మరి విజయసాయిరెడ్డి గారు ఎవరు మాట్లాడారో నాకు గుర్తులేదండి. అయితే తెలంగాణని కూడా అంటే హైదరాబాద్ కూడా మనం క్యాపిటలేనంట. ఒరే రేవంత్ అన్న సంగతి తెలుసుగా నీకు, ఏడ కొడతాడా అని ప్రగతి భవన్లో స్కాములు బయట పెడతాడా అని కేసీఆర్ ముందే పడిపోయాడు బాత్రూంలో. నువ్వు పడలా జస్ట్ అంతే, ఆయన పడ్డాడు నువ్వు పడలా, మీతంతా సేమ్ టు సేమ్. సో ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ అన్న జోలికి వెళ్తే కర్ర నేను తిప్పడం కాదు, అన్న ఎరగదీస్తాడు కర్ర తిప్పడంలో. సో ఖచ్చితంగా లోటస్ పాండ్లో కూడా అడుగు పెట్టలేని పరిస్థితి. ఆంధ్రా నుంచి డైరెక్ట్ లండన్ టూరేనండి.